హే ఆల్ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో ఇక్కడ వచ్చేసి కృష్ణుడి కాస్ట్యూమ్స్ అయితే నేను 2 సెట్స్ అయితే తీసుకున్నాను మీషోలో. సో ఇంకా ఇంతకు ముందు ఎక్కువ రేటు తీసుకున్నాను. బట్ ఏంటంటే అవి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మర్చిపోయాను అనమాట. సో ఐడియా లేదు మొన్న సెలవుకి వెళ్ళినప్పుడు కూడా. సో ఇంకా రెడీ చేయకుండా ఉండడం ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి సెట్ అయితే ఇంకా పాపకి బాబుకి ఆర్డర్ చేసేసాను. ఒక్కొక్కటి అంటే ఒకేలాంటివి ఆర్డర్ చేశాను. బట్ ఏంటంటే మెడలో హారం అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది. సో పర్లేదన్నమాట. కింద మనకి డ్రెస్లో వచ్చిందనమాట. అంటే కింద ధోతి ఉంటుంది కదా, సో అది అండ్ పైన టాప్ వచ్చింది. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసింది ఏంటి అంటే పైన వచ్చేసి మనకి కండువలా ఉంటుంది. సో అది వచ్చింది, చాలా బాగుంటుంది ఆ సెట్ అయితే. కొంచెం ఎక్కువ రేట్ అనమాట, ఒక్కొక్కటి 500 అలా పడింది. బట్ ఇది వచ్చేసి 300 ఇలా పడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దానంతా సేఫ్టీ కూడా లేదనమాట. ఇది చిన్న చిన్న దారాలు అండ్ అడ్జస్ట్మెంట్ అయితే కొంచెం తక్కువగా ఉంది. నేనైతే ఇంకా కవర్ చేయడం కోసం అయితే థ్రెడ్ చుట్టుకొని మరి ఇంకా పిల్లలకైతే కవర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి కృష్ణుడికి మేకప్ అంటే ఏంటి అంటే ఇవన్నీ పెట్టిన తర్వాత చుక్కలు పెడితేనే అందంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే కొంచెం నేను హైబ్రోస్ అనేవి కొంచెం థిక్గా ఉండడం కోసం హైబ్రో పెన్సిల్ అయితే యూస్ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా చుక్కలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో పిల్లలు అయితే ఇంకా అస్సలు ఉండరు మేకప్ చేసినప్పుడు. మనం ఎంతో ఇంట్రెస్ట్గా వాళ్ళకి ఫొటోస్ తీయడానికి అని చెప్పేసి మనం చాలా కష్టపడి రెడీ చేస్తాం. బట్ ఏంటంటే వాళ్ళు అస్సలు కోఆపరేట్ చేయరు అనమాట మనకి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి పాపకి స్కూల్లో గోపికమ్మ గెటప్లో పంపించమన్నారు. బట్ ఏంటి అంటే మేము కృష్ణాష్టమి పూజ అని చెప్పేసి నైట్ వచ్చేసి ఇంకా 10:30కి అలా స్టార్ట్ అయ్యి 2 o'clock అయిపోయింది ఇంటికి వచ్చి పడుకునేటప్పటికి. ఇంకా నిద్ర ఉండదు, పాప నీరసం అయిపోద్ది అని చెప్పేసి మార్నింగ్ అయితే ఇంకా పంపించలేదు స్కూల్కి. సో ఇంకా అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హెయిర్ కూడా లేదు కదా, గోపికమ్మలా రెడీ చేయాలంటే ఖచ్చితంగా హెయిర్ ఉంటేనే బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా పంపించలేదు స్కూల్కి. యాక్చువల్లీ ఏంటి అంటే ఒక 1 hour మాత్రమే ఉంటుంది స్కూలు. సో అందుకని చెప్పేసి ఇంకా పంపించలేదన్నమాట నేను. సో ఇంకా ఇక్కడ వచ్చేసి బాబు ఇంకా అల్లరి పెడుతున్నాడు అస్సలు. వీళ్ళిద్దరూ కూడా ఇంకా అసలు బొట్లు పెట్టేటప్పుడు అస్సలు నీట్గా ఉండలేదన్నమాట. పాప అయితే ఇంకా కొంచెం తెలుసు కాబట్టి ఇంకా నీట్గా ఉంది. బట్ బాబు ఏంటంటే కొంచెం అల్లరి పెడుతున్నాడు. ఇంతకుముందు నేను చాలా బాగా రెడీ చేశాను. బట్ ఏంటి అంటే అప్పటిది ఆ కాస్ట్యూమ్స్ అయితే కొంచెం ఎక్కువ రేటు, చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది అడ్జస్ట్ చేసినప్పటికీ నాకు టైం అంతా కూడా సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళని రెడీ చేసిన తర్వాత వీళ్ళు వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళారు. సో ఇక్కడ ఉండే హిందీ వాళ్ళందరూ కూడా ఇంకా వీళ్ళతో ఫొటోస్ తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళ అమ్మ బాగా రెడీ చేస్తుందని చెప్పేసి ఇంకా అంటున్నారు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటివి ఇప్పటి నుంచి పిల్లలకైతే ఎంకరేజ్ చేయాలన్నమాట. ఇలాంటివి కాస్ట్యూమ్స్ ఇలాంటివి అలవాటు చేస్తేనే బాగుంటుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఏంటంటే మనం ఫెస్టివల్స్ అనేవి చాలా గ్రాండ్గా అయితే చేసుకోలేము. బట్ ఏంటి అంటే ఇలా పిల్లలైనా రెడీ చేసుకొని ఫొటోస్ తీసుకుంటే ఇంకా కొంచెం పండగలా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మాకు వచ్చేసి ఇంకా నైటే పండగలా కృష్ణాష్టమిలా అనిపించింది. ఎందుకంటే నేను చెప్పాను కదా 10:30కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళినప్పటి నుంచి వచ్చినప్పటికీ ఇంకా వర్షమే అనమాట. కాకపోతే ఏంటంటే చాలామంది వచ్చారు. చాలామంది అంటే మొత్తం ఓవరాల్గా వచ్చారనమాట. మేము ఉండే దగ్గర నుంచి అయితే ఎక్కువ మంది ఎవరు రాలేదు, ఒక 10 members అలా వచ్చారు అంతే. సో మా బ్లాక్లో నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అంటే నేను కూడా వెళ్ళాలి అనుకోలేదు. బట్ ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి కంపల్సరీ అన్నారు. అంటే ఇంకా పిల్లలు వచ్చేసి కొంచెం అల్లరి పెడతారని చెప్పేసి నేను వెళ్ళకూడదు అనుకున్నాను. బట్ ఇంకా దేవుడిది కదా, సో ఖచ్చితంగా ఇంకా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో అదనమాట. పాపకు వచ్చేసి ఇంకా గోపికమ్మలా రెడీ చేయాలనుకున్నా కానీ అవ్వదని చెప్పేసి ఇంకా వదిలేసాను. సో ఇక్కడ వచ్చేసి మా క్వార్టర్స్కి దగ్గరలోనే, ఇది నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రతిదానికి కూడా బస్సులు అయితే ఇంకా వస్తాయి కదా. సో ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి మేము బైక్తో కూడా వెళ్ళకుండా ఇంకా ఆ బస్తోనే వచ్చేసాము. ఇక్కడ వీళ్ళందరూ కూడా హిందీ వాళ్ళే, ఒకే ఒకరు తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా
ఇంతకుముందు అస్సాంలో ఉండేవాళ్ళంట. సో, ఝాన్సీలో, అస్సాంలో ఉండేవాళ్ళంట చెప్తున్నారు. సో, ఇంక ఎవరైనా తెలుగు వాళ్ళు కనిపిస్తే చాలా హ్యాపీగా ఉంటుందక్కడ. సో, అదనమాట. నెక్స్ట్ ఇంకా వచ్చేసాము ఇంటికి. ఇక్కడ బస్సులో తీశాను ఈ వీడియో. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.